ఆరుగాలం శ్రమించిన అన్నదాతలకు దిగుబడి వచ్చినా రాకపోయినా కష్టాలు నష్టాలు తప్పడం లేదు. మండీల వ్యాపారులకు మాత్రం కమిషన్, లేబర్ తరుగు అని రైతులకు కష్టనష్టాలు చేస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం 6,000 ఎకరాలు, సొండిపల్లి మండలంలో 13,500 ఎకరాల మామిడి సాగులో ఉంది. వీరబల్లి బేనిషాకు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉన్నా ఇక్కడ మాత్రం ధరలు పలకడం లేదని రైతులు వాపోతున్నారు. చెన్నై, బెంగళూరు, ముంబై, రాజస్థాన్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతున్నాయి మామిడికాయలు. రోజు వందల సంఖ్యలో మామిడి లోడు వాహనాలు వెళ్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఆయా ప్రాంతాల్లో పండ్లకు డిమాండ్ ఉన్న వీరమల్లి మార్కెట్లో మామిడి ధరలు ఒక్కసారిగా తగ్గిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని రైతులు పేర్కొంటున్నారు. సీజన్ మొదట్లో బేనిషా ధర టన్ను 40,000 పలకగా ప్రస్తుతం 15,000 నుంచి 18,000 మధ్యకు పడిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ధరలు తగ్గిపోవడంతో ఆకుర దిగుబడులు వచ్చిన ఖర్చులు పెరిగి రైతులు నష్టం తప్పడం లేదని వారు పేర్కొంటున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన వ్యాపారులే వీరబల్లి, సొండుపల్లి ప్రాంతాల్లో షెడ్లు ఏర్పాటు చేసి మామిడికాయలను కొనుగోలు చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. ప్రైవేట్ మండీలో వారు చెప్పే ధర ఒకటి, మండీలకు కాయలు సరఫరా చేశాక ఇచ్చే ధర మరొకటిగా ఉంటుందని వారు వాపోతున్నారు. రైతులు తన పంటకు స్వతంత్రంగా ధర చెప్పే పరిస్థితి లేదని, ప్రభుత్వ రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించకపోవడం ఈ దుస్థితి నెలకొందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు నేరుగా కొనుగోలు చేస్తే దళారీ వ్యవస్థ రూపుమాపే అవకాశాలున్నాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీరబల్లి మండలం చెందిన మామిడి రైతు డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల కష్టాన్ని ప్రైవేట్ మండీల వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. వారు తరుగు, కమిషన్ల పేరిట అధికంగా వసూలు చేస్తున్నారు. రైతులకు ప్రత్యామ్నాయం లేక ప్రైవేట్ మండీలకు తరలించి మోసపోతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుని మామిడి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున మామిడి పంటలు దిగుబడులను కొనుగోలు చేస్తే రైతులకు కాస్త ఆసరాగా ఉంటుందని, అంతేకాక కమిషన్లు, ఇతర తరుగు పేరిట నష్టపోయే అవకాశం లేదని వారు పేర్కొన్నారు.